తెలంగాణ కుంభమేళగా చెప్పబడే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ ఈ నెల 21 నుండి 24 వరకు జరిగే జాతరకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సర్జనేవాలా కుమారుడు ఆదిత్య వివాహానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులు ఆదిత్య అనుష్కలను ఆశీర్వదించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు అందజేశారు. విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులపై జరుగుతున్న దాడులను కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి ఖండించారు. రాప్తాడులో మీడియా ప్రతినిధిపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ బాధితుడికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే బాధితుడిని వైద్య ఖర్చులను వైసీపీ అధికారులు భరించాలని చెప్పారు. యువగలంకు మించిన అద్భుతమైన ప్రజాస్పందనతో లోకేష్ శంకరావం యాత్ర కొనసాగుతుందన్నారు. నర్సరాం ఎంపీ రఘురామకృష్ణరాజు ట్విట్టర్ వేదికగా రాప్తాడులో సిద్ధం సభ జరిగిన తీరును కోట్ చేశారు. అయితే ప్రజల సొమ్ముతో రాప్తాడులో సిద్ధం సభ జరిగిన తీరు, ఈ సభలో అభినయ హరిశ్చంద్రుడు ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు అంటూ కోట్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో సర్వే నంబర్ 113 ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఆర్టీఓ శేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ టీం ఆధ్వర్యంలో సిబ్బంది ఆ అక్రమ కట్టడాలను తొలగించి కబ్జాకు గురైన 36 గుంటల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు రెవెన్యూ అధికారులు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిందండ్రి చినజీయర్ స్వామి కలుసుకున్నారు. సీఎం నివాసంలో భేటీ అయిన చినజీయర్ స్వామి త్వరలో జరగనున్న సమత కుంభ 2024 శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిను ఆహ్వానించారు. హెలికాప్టర్లో మేడారం జాతరకు వెళ్లాలనుకునే భక్తులు హన్మకొండ నుంచి వెళ్లేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకై ఒక్కొక్కరు 28,499 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క రౌండ్ ట్రిప్తో వీఐపీ దర్శనం భక్తులకు లభిస్తుంది. అయితే అమ్మవారి గద్దెల పక్కన నుంచి జంపన్న వాగు, చిలుకల గొట్టపై జాతర ప్రదర్శనంలో 6 నుంచి 7 నిమిషాలు రైడ్ చేయాలనుకుంటే మరో 4,800 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. స్మార్ట్ వాచ్ల వినియోగంతో పాటు తగిన జాగ్రత్తలు పాటించకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మొబైల్ ఫోన్, స్మార్ట్ వాచ్ల వల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియా మానవ శరీరంలోకి చొరబడతాయని హెచ్చరిస్తుంది. అయితే ప్లాస్టిక్, రబ్బర్ వంటివి కంటే మెటల్ రిస్ట్ వాచ్ ఉపయోగిస్తే చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు. కుకట్పల్లి లూలు మాల్లో ఫ్లవర్ ఫెస్టివల్ ను ప్రారంభించారు ధన్య బాలకృష్ణ. ఈ నెల 25 వరకు ఫ్లవర్ ఫెస్టివల్ జరగనుంది. అయితే పూల మొక్కలతో పాటు సువాసన వెదజల్లే వివిధ రకాల మొక్కలు అందుబాటులో ఉన్నట్లు లూలు మాల్ రీజనల్ డైరెక్టర్ పేర్కొన్నారు. ప్రతిరోజు 100 మందికి పైగా కస్టమర్లకు మొక్కలను ఉచితంగా అందజేస్తామని చెప్పారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం రూట్ మ్యాప్ తో కూడిన వీడియోను విడుదల చేశారు జిల్లా ఎస్పీ సబరీష్. 4 రోజుల పాటు జరిగే ఈ జాతరకు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుండి 2 కోట్లకు పైగా భక్తులు వస్తారనేది అంచనా. అయితే వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేయాలి, అమ్మవార్ల దర్శనానికి ఎలా వెళ్ళాలి అనే దానిపై ఈ వీడియోలో స్పష్టంగా చూపించారు. హైదరాబాద్ నగరంలో డాగ్ ఫుడ్ వెండింగ్ మిషన్ ను డిస్ట్రిబ్యూషన్
ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. అయితే సోలార్ ప్యానెల్ సహాయంతో ఆటోమేటిక్ గా పనిచేసే ఈ మిషన్ లో భారీ ప్లాస్టిక్ బాటిళ్లు వ్యర్థాలు వేస్తే కుక్కలకు అవసరం అయ్యే పెడిగ్రీతో పాటు మంచినీళ్లు బాటిల్స్ వస్తాయి. అయితే మూగజీవాలకు ఆహారం అందించే లక్ష్యంతో పాటు చేసిన ఈ మిషన్ ద్వారా సేకరించిన వ్యర్థాలను రీసైక్లింగ్ కు పంపించినట్లు నిర్వాహకులు తెలిపారు.